పార్టీ వచ్చి మరి చెప్పాలని తేదీలు కూడా తీసుకోమని డిమాండ్ చేస్తూ 10వ తేదీ నాడు 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో భాగంగా ఇప్పటివరకు కార్యక్రమం మీద కూడా ఉన్నాయో ఇవాళ చర్చించుకున్నాం. వాటన్నిటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కూడల్లో ఇంకా మా తాలూకు పెద్దల దగ్గర ఆలోచనలు సామాజిక సూచనల్ని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకురావాలన్న ద్వారా జిల్లా రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, శాంతియుతంగా ఇంకా ఇక్కడ పెద్దలందరికీ సూచనని మరి అధ్యక్షుల దృష్టి రాష్ట్ర కమిటీ దృష్టిగా మరి తీసుకెళ్లి మా వ్యాన్తో పాటు తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీల వరకు వస్తే కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీని ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజక స్థాయిలో ప్రధాన కూడల్లో సమావేశమై పేపర్స్ అన్నిటి కూడా రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రధానికి తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్ళి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి వెళ్ళాలని నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన 8 నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నింటినీ కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట్ర స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఊరు పులిమేర వరకు ఆ వ్యాన్తో పాటు వెళ్ళి ఆ వ్యాన్ని రాష్ట్రానికి పంపించే ఏర్పాటుని మరి చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నాం. అన్నిటి కూడా 100% ఏదైతే పార్టీ నిర్దేశించిందో వాటన్నిటి కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో ఈ కోనసీమ జిల్లాలో పూర్తి చేశారనేది పూర్తి సంతృప్తితో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రకారం దాంతోపాటు ఇప్పటివరకు కూడా ఈ జిల్లాలో మరి 2-3 నియోజకవర్గాలకు ఒక ఇన్ఛార్జ్ ఒక అబ్జర్వర్ని పెట్టాం. ఇక రేపు రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక అబ్జర్వర్ని పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి ఇంకా కార్యక్రమం చేయడానికి మరి పార్టీ నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా పెద్దలకు తెలియజేశాం. అది కూడా దాన్ని ఒక వారం రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తుంది ఏంటంటే అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా, ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా, లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతి కోసం వాళ్ళ దోపిడీతనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం 2 ప్రభుత్వాలే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం
ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి అవన్నింటినీ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పరం పోయి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన మీరు కోరుతున్నాను. వైద్య విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం నిర్దేశించే ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెలక్షన్తో సెలెక్ట్ అయితే వారు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్ డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థికంగా ఉన్నవాడే తప్ప సామాన్య ఎవరైనా చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను. ఇంతెందుకు మన దగ్గర మన అమలాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఒక ప్రైవేటు మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి. ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ని పంపమని చెప్తారో ఆలోచన చేయమని కోరుతున్నాను. అదే ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్య విద్యకి వెళ్తే, అదే ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల అయితే, రంగనాయ మెడికల్ కళాశాలకి వెళ్తే అక్కడ పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వైద్యపరంగా ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంటుంది. అదే పక్కన జిఎల్ కళాశాలకు వెళ్ళినా లేదా అమలాపురంలో ప్రైవేట్ కళాశాలకు వెళ్ళినా ఏ విధంగా ఎంత కోటాది కోటి రూపాయలు, లక్షలాది రూపాయలు కట్టుకుని చదువుకునే ఒక దేని పరిస్థితి ఇక్కడ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎందుకు ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వాళ్ళ సొంతం కోసం ఈ ప్రజా ఆరోగ్యాన్ని ఇవాళ మంటగలిపే పరిస్థితి వాళ్ళు చేస్తుంది. ఈ 18 నెలల కాలంలో ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఆలోచన చేయట్లే. ఏ ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఇవాళ లేరు. ఎంత ఆర్భాటంగా చెప్తాం. ఉదాహరణకి ఒక్క మాట చెప్తున్నాను, మీకు మనం చేస్తున్నాను. ఈ 18 ఇవాళ భారతదేశంలోనే ఎన్ఆర్జీఎస్ మనకు తెలుసు, ఇవాళ పనికి ఆహార పథకం, పనికి ఉపాధి పథకం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతా కూడా పెట్టిన నేపథ్యం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు పేదవాడు ఎవరికైనా సరే ఏ ఆకలితో చనిపోకుండా రాజ్యాంగంలో ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు కోసం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే 2 సంవత్సరాల్లో చేసే పనిదినాలు ఉన్నాయో ఆ పనిదినాల కంటే ఈ 2 సంవత్సరాల్లో సుమారు 7 కోట్ల పనిదినాలని ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది కావాల్సి మీరు వెళ్ళి గ్రామాలను కొనుక్కోండి. ఇవాళ ఈ ప్రజలు చెప్తారు. ఆ రోజు వచ్చి 21 కోట్లు పనిదినాలు వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తే ఈ కాలంలో సుమారు 15 కోట్లు కూడా పనిదినాలు చేయలేని పరిస్థితి. ఉపాధి అంటే ఎక్కడో కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి. సుమారు 2,000 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి, రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చి పెద్ద మాటలు, పెద్ద కబుర్లు చెప్తుంటారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నాను ప్రజల తరఫున, నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీ ఇంట్లో సొమ్మిస్తున్నామా అడుగుతున్నాను. మీ తాలూకు కాదు కదా ఇది.
ఈ కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం పేదవాడి కోసం ఇస్తున్న ఈ పనికాల పనికి ఇచ్చిన పనిదినాన్ని కూడా సక్రమంగా పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి అందించడం లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మడమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి. ఇస్తున్న దాన్నే సక్రమంగా పేద ప్రజలకు అందరికంట. అంతేకాదు ఇవాళ విద్యుత్ ఆలోచించేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ విద్యాలయానికి పోయి ఏ స్కూల్కి పోయినా ఏ ప్రభుత్వ కళాశాలకు పోయినా ఆహ్లాదకరమైన వాతావరణంతో వాళ్ళు వచ్చి ఆ కళాశాల వాళ్ళు కట్టడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఈ 18 నెలల కాలంలో కనీసం కడుతున్న ఆన్ గోయింగ్ వర్క్ ని కనీసం పూర్తి చేశారా అని చెప్పని అడుగుతున్నాను. నిన్నగాక మన పేరెంట్స్ మీట్ జరిగింది. ఆ పేరెంట్స్ మీట్ లో ఏ స్కూల్లో పెట్టారో, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత స్కూల్స్ అందంగా ఏ రకంగా ఉన్నాయో ఆలోచించమని కోరుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు ఉన్న ఆ కాలం 5 సంవత్సరాల కింద అదే ఆ స్కూల్ ఏ పరిస్థితి ఉందో చూడమని అడుగుతున్నా. ఎందుకంటే ఏదైతే పరిపాలించే పాలకుడికి దాని మీద ఒక కమిట్మెంట్ ఉండాలి, దాని మాకు ఆలోచన ఉండాలి. ఇది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా బాధ్యత సామాజిక వచ్చి మెరుగైన వైద్యం ఇవ్వాలి, సామాజిక వచ్చి మెరుగైన విద్యను అందించాలి, 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి తీసుకురావాలి, రైతుకి కావాల్సిన సౌకర్యాలు చేయాలి, పండిన పంటకి గిట్టుబాటు ధర రావాలి అన్న ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ ఉన్నాం, మన కోనసీమ జిల్లాలో ఉన్నాం. మనంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం వ్యవసాయం ఆధారపడిన ప్రాంతం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న ఏ పంటకైనా సరే ఇటు ధాన్యానికి కానీ ఇటు లేదా అటు పొగాకు కానీ లేదా అటు జొన్నలకు కానీ అటు కోకోకు కానీ లేదా కనీసం ఐటీకి కానీ కనీసం కొబ్బరికి కానీ ఎక్కడ గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నాను. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం మరి శాఖలు ఏం చేస్తున్నా అడుగుతున్నాను. అట్టాసంగా చెప్తారు. గత 5 సంవత్సరాల్లో మేము చేశాం. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. రైతుకు కావాల్సిన ఎరువుని, రైతుకు కావాల్సిన విత్తనాన్ని, రైతు పండించే పంటని అక్కడ ద్వారా కొన్నాం. కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాం. దళాలను వచ్చి వెంటగట్టాం. కానీ ఈ ప్రభుత్వం అలా కాదే. ఏం కావస్తే దాన్ని వచ్చి అందరినీ కూడా పెట్టింది, దళాలను ప్రోత్సహించింది. ఇవాళ ఎరువు కొనుక్కోవాలంటే మరి అక్కడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి. ఎరువు కొనుక్కోవాలంటే బ్లాక్ మార్కెట్ కొనాలి. విత్తనాలకు వచ్చి మంచి విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. పెద్ద మాటలు చెప్తున్నాడు సివిల్ సప్లై మినిస్టర్ గారు. ఏమో రెడీగా ఎక్కడ వేస్తే తీసుకుంటున్నామన్నారు. అడగండి, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఎన్ని బస్తాకి 75 కిలోల బస్తాకి ఎన్ని కిలోలు అడుగుతున్నారు. అవి మినిమం 5 నుంచి 6 కిలోలు ఇస్తే కానీ ఆ బస్తా దొరకట్లేదు. వాళ్ళు ఏమైనా తడిచిందంటారు, లేకపోతే దాంట్లో మేలు రకం కాదంటారు. ఈ రకంగా చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అడుగుతున్నాను. ఎక్కడ వాళ్ళు సత్సమయం ధరిస్తున్నారని అడుగుతున్నాను. ఇటువంటి బాధల్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టే ఇవాళ మేము వచ్చి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన వారికి వచ్చిన ఏ సమస్య అయితే ఆ సమస్య కోసం ఇవాళ పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా అన్యాయం కదండి. ఇవాళ పేదవాడి గ్రామాల్లో రైతు కూలీ వచ్చి పని చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని మరి అన్నానికి పని చేసుకోవడానికి వెళ్తే మరి పనిదినాలు లేవు, అయిపోయావు, మ్యాండేట్స్ లేవు, కార్యక్రమం లేదు. కేవలం జాబ్ కార్డులు వచ్చి సుమారు 7,50,000 జాబ్ కార్డుల్ని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇవాళ తొలగించింది ఈ ప్రభుత్వం. దేనితో అంటే వాళ్ళు ఉద్యోగం పోయినట్టే కదా. ఇంక నువ్వెక్కడిస్తావు ఉద్యోగం? ఏం కార్యక్రమం చేస్తున్నావు? ఏమనంటే తండ్రి పక్క, కొడుకో పక్క, లేకపోతే ఆయన తాలూకా దత్తపుత్రులో పక్క ఇష్టం వచ్చాడుగా వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారు? ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడితే దాని అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీతోనే మాట్లాడాలి. అంతేగాని చెప్పింది ఒకటి చేసింది ఒకటి కార్యక్రమాలు ఉంటే అది ఎన్నాళ్ళు కొనసాగదు. తాత్కాలికం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు కావాల్సింది స్వాస్థ్యంగా వారికి ఒక నమ్మకం కావాలి. ఈ ప్రభుత్వంలో నమ్మకం పోయింది.
ఈ ప్రభుత్వం ప్రజలకు వచ్చి భరోసా లేదు, చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ప్రజాపాలన చేస్తున్నాం. ఇది ఈ వైద్య కళాశాలని ప్రైవేటైజేషన్ చేయడం కార్యక్రమం మీద. కాబట్టి ప్రజలందరినీ కోరాం, ప్రజలందరూ మద్దతు తెలిపారు. రేపు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని 15, 17 ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి స్థానికంగా రేపటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ సమస్య వస్తే సమస్య పట్ల ప్రయోజనపడుతున్నాం. చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మానభంగాలు కానీ, మహిళల పట్ల అత్యాచారాలు కానీ, లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ, లేదు జరిగిన హత్యలు కానీ 5 సంవత్సరాలు ఎన్ని జరిగావు మీరు వచ్చి బేరీజ్ వేసుకోండి. ఈ 18 కాలంలో 1 కానీ 2 కానీ 10 కానీ 20 కానీ ఎక్కువ జరిగాయో లేదో ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది 18 కాలంలో? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో శాంతి భద్రత అంత కంట్రోల్లో ఉండి ఈ 18 కాలంలో ఎందుకు అది తప్పైంది? పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం, ఈ వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, దానివల్ల ఇలాంటి అనంతాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అవినీతి కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో నుంచి అవినీతి పిచ్చిమిరిగిపోయింది. 1 కాదు 2 కాదు, ఎవరు చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రధానికం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ అంశంలో కూడా ప్రభుత్వం వచ్చి మరి ప్రజా ఇంపుగా లేదు, ప్రజా కంటక పాలన జరుగుతుంది. కాబట్టి మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు భరించవలసిన రాజ్యాంగంలో. కానీ అన్నిసార్లు అలా ఉండదు. ఒకసారి ప్రజాభిప్రాయాలు వస్తాయి. దయచేసి అటువంటి పరిస్థితులు తాగకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు. అంతా కూడా బాగోవాలని కోరుకోవడంలో ప్రజలు కోరుకోవాలి, ప్రజా నాయకులు కోరుకోవాలి, రాజకీయ పార్టీలు కోరుకోవాలి. మేము కోరుకుంటుంది అదే. ఈ రాష్ట్రం సుపరిచితంగా ఉండాలని ప్రజలందరూ కోరుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాం. కానీ ఇటువంటి ప్రజాకంటగా పాలన చేస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా దీనికోసం పోరాడతాం. ప్రతి అంశాన్ని ఎండగడతాం, ప్రతి అంశాన్ని నిలబెడతాం, ప్రతి అంశం కోసం మేము పోరాడతామనే విషయాన్ని ఈ ద్వారా ఈ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంతే. ఓకేనా? ఇంకేం కావాలా మీకు? ఏంటి? చెప్పు. నువ్వు చెప్పుగా వద్దా? చెప్పుకో, వద్దు ఊరుకో. ఓకేనా? అలాగే మంచి ఏం చెప్పండి. చెప్పు బాగా చెప్పు. 2014 టు 2019 వరకు గృహ నిర్మాణం చేసుకున్నాం. 2019 టు 2024 వరకు గృహ నిర్మాణాలు చేసుకున్నాం. అయితే ఈ వీళ్ళకి కొంతమందికి రుణాలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఈ కాల వ్యవధిలో హౌస్ ట్యాక్స్ వేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఏమో హౌస్ ట్యాక్స్ వేసుకున్న వాళ్ళకి కాలనీలు మంజూరు కావాలంటున్నారు. దాని గురించి నేను ఒక విషయం నాకు అర్థం అవ్వడం ఏంటంటే, హౌస్ ట్యాక్స్ వేసుకుంటే కాలనీ మంది కాదు. లోన్ రాకముందే కన్స్ట్రక్షన్ పూర్తయిందని హౌస్ ట్యాక్స్ వేస్తారు. అసెస్మెంట్ అయిపోయిందన్న లోన్ రావాలని అన్న కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిందని. ప్రభుత్వ లోన్ రావాలా, ప్రైవేట్ లోన్ రావాలా? గవర్నమెంట్ అప్పుడే మరి దాన్ని శాంక్షన్ చేసుకొని కట్టుకోవాలి. గవర్నమెంట్ శాంక్షన్ చేసుకొని కట్టుకోవాలి. పేదవాడు చూసుకోవాలి, వాడి కాలమాన పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి పేదవాడు అయితే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి కానీ పేదవాడు కానిట్టుంటే గవర్నమెంట్ చేయలేదు, ఉంటే మాత్రం చేస్తారు. టెక్నికల్ పాయింట్. ఓకేనా? ఇండిగో ఒకటి చెప్పేదండి, ఇండిగో సంక్షేమం అది మ్యాన్మేడ్. ఇండిగో సంక్షేమం అనేది అది మ్యాన్మేడ్.
కేవలం ప్రభుత్వం తాలూకా వైఫల్యం, ప్రభుత్వం ఆ శాఖని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో శాఖ వైఫల్యం. మోనోపోలీ ఉండి ఇలా చేసి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక విషయాన్ని మనం చేస్తాం, ఆ శాఖను పర్యవేక్షించమంది మన మంత్రి, మన రాష్ట్ర మంత్రి. చాలా సంతోషం, కుర్రవాడు, చాలా సంతోషం. కానీ ఆయన వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వెళ్తుంటాడండి? జిఎంఆర్ మా విజయనగరం బాగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడు. బాగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిదండి? ఓ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ సంస్థ పెడుతుంది. దాన్ని ఫౌండేషన్ వేసినప్పుడే వాళ్ళు చెప్పారు, 10 రోజుల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి. వాళ్ళు దానికి కావాల్సిన టైప్ అన్ని చేసుకోవాలి, దానికి వెళ్తాడు. కానీ మా అదే ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరంలో దిగుతాడు ఎయిర్పోర్ట్. వాళ్ళు ముఖ్యమంత్రి నేను కళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళ పార్టీ సమ్మానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఉండదు గన్నవరంలో ఆ కడుతున్న ఎయిర్పోర్ట్. దానికి ఎందుకు వెళ్ళండి? అది ఎవరిది? ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే అవగాహన లేకపోవడం కానీ, లేదు ఫాల్స్ పబ్లిసిటీ కానీ అలవాటు అయిపోతే వచ్చిన ప్రమాదం. నేను చూశాను నిన్న మొన్న దీంట్లో ఇండిగో సంక్షేమం వచ్చినంటే అధికారులు మీరు కూర్చొని ఎందుకు వచ్చింది, ఏంటైంది, ఆ కార్యక్రమం తీసుకోవాలి. అవి కాకుండా దానికి సంబంధమైన వ్యక్తి, ఈ ప్రజాభద్రతకు సంబంధించిన విషయం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది డీసీఏ. ఏమని? ఇన్ని 10 గంటలు ఉండాలి, ఇన్ని 10 గంటలు లేకపోతే వాళ్ళకి రెస్ట్ ఉండాలి, ఈ కార్యక్రమాలు. ఇది 1వ తారీఖు నుంచి మేము వచ్చి దీన్ని నేర్చుకొని కొన్ని కటాఫ్ డేట్ ఇచ్చింది. దాన్ని వచ్చి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారనో, లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అంగీకరించారనో ప్రైవేట్ సంస్థ ఇంకో 2 నెలలు మేము పొడిగిస్తున్నాం. 2 రోజులు పొడిగిస్తున్నామంటే ఈ 4 రోజుల్లో నేను యాక్షన్ జరిగితే, ఈ 4 రోజులు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దాన్ని బాధ్యులు? ఎంత వేగ్గా ఉంది. నేను ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయంలో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు మేము. అంటే ప్రజల తాలూకు ప్రాణాలని గాల్లో పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి? జస్ట్ రికార్డ్. ప్రజా ఆరోగ్య, ప్రజల తాలూకా రక్షణని ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టి వాళ్ళు వచ్చి 4 రోజులు అడిగితే 2 నెలలతో టైం ఇస్తున్నామంటే అదేదో ఇంటర్నల్ గా ముందు కూర్చొని ప్రజలకి విషయం చెప్పకముందే వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ విషయాన్ని చేస్తే మాకు భయం భక్తుంది. ఫ్లైట్ ఎక్కుతామా? ఆ పైలట్ వచ్చి 48 గంటలు చేశాడా, 24 గంటలు చేశాడా, 14 గంటలు చేశాడా, 8 గంటలు పని చేశాడా అని భయం ప్రయాణికి ఉండొచ్చా? ఉండకూడదు కదా. ఏంటిది? ఎప్పుడైతే ఎంత సబ్స్టాండ్ ఆలోచనతో ఎప్పుడైనా జరిగే ప్రభుత్వ పనితీరు దురదృష్టం. మన రాష్ట్ర వాడు ఆ విమానాల శాఖ మంత్రి అవడం, ఆ చెడ్డ పేరు మనకు రావడం, ఆ మూట కట్టుకుని బాధ అనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఇది చాలా తప్పు. పూర్తిగా దీన్ని ఈ పంట పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటివి వచ్చి రాబోయే కాలంలో జరగకూడదు. ప్రధానమంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆయన కూడా ఇంటర్వ్యూ అవ్వాలి. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే కింద వాళ్ళు అలాగే తీసుకోండి. వీళ్ళకి కావాల్సిన వచ్చి ఈ పబ్లిసిటీ, పాల్ పబ్లిసిటీ ఇవి కాబట్టి ఇవాళ దేశంలో, ప్రపంచంలో పరువు పోయిందా? మన రాష్ట్రం పరువు, మన దేశం పరువు. ఇవాళ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదే. అది నా తాలూకా వ్యక్తిగత అభిప్రాయం. అదే ఓకే.